తారక్ గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? సో ఆ రోజు ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ రావడం అనేది వాస్తవం అండి. అండ్ నేను కూడా అనలైజ్ చేశాను. నేను అన్న మాటలు నాకు తప్పనిపించలేదు. నేను అన్న మాటలు కరెక్టే అనిపించినాయి. కానీ అది అనిన టోను, అనిన సందర్భం అది వినే వాళ్ళకి తప్పుగా అనిపించింది. నా ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలామంది నాయకులు, కార్యకర్తలు కష్టార్జితంతో ఈ స్థాయికి వచ్చింది. డెఫినెట్గా దానికి ఒక లీడర్ ఉండాలి. ఎన్టీఆర్ గారు ఫామ్ చేశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల లోపలికి వస్తే ఆయన కూడా ఒక లీడర్ అవుతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 2000 కాదు 1995 నుంచి ఇప్పుడు దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించారు. అలాంటి ఒక వాతావరణంలో ఏంటి అంటే మనందరం వచ్చి మన సపోర్ట్ చేసి ఒక మంచి నాయకుడిని గెలిపించాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఆ దాంట్లో ఇప్పుడు నేను దాని తర్వాత నుంచి క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే నాకు వ్యక్తిగతంతో ఆయనతో మరి మంచి రిలేషన్షిప్ ఉంది. నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయన ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, చాలా పాపులర్ యాక్టర్ కాబట్టి ఆయన వచ్చి పనిచేస్తే తప్పకుండా పార్టీకి చాలా పాజిటివ్ యాడ్ అవుతుంది. దాంట్లో ఏ డౌటు లేదు. కానీ ఆయన ఇవాళ అంత సక్సెస్ఫుల్ మూవీ కెరియర్ని వదిలేసుకుని అప్పుడే వస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆయనకి ఎప్పుడన్నా రావాలని ఉంటే ఆయన వస్తారు. అసలు ఐఎమ్ నాట్ ద డిసైడర్ కదా. ఇప్పుడు నేనెవరిని పార్టీలో నేను నా ఎంపీ టికెట్ తెచ్చుకుని నేను పోటీ చేయాలని నేను ఆశిస్తున్నాను. పార్టీ ఇది చేయాలి, పార్టీ అది చేయాలని చెప్పే స్థాయిలో నేను లేను. మాకు పర్సనల్ బంధుత్వం ఉంది కాబట్టి దాని ద్వారా ఏదైనా చనువు ఉండి మీరు రావాలి పర్సనల్గా ఆయనతో మాట్లాడుకోవచ్చు. కానీ ఒక పార్టీ పరంగా మీరు నా అభిప్రాయం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఓపెన్. మనకి ఎంత బలం వస్తే అంత మంచిది. అండ్ మన శ్రేయోభిలాషులు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ వచ్చి చేస్తే ఇంకా మంచిది. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో అడిగిన కోణం ఏంటి అంటే పార్టీ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మీకు దిక్కు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనికిరారు, మీరెవరు పనికిరారు అనే కోణంలో ఆ రోజు ఇంటర్వ్యూవర్ అడిగారు. కాబట్టి ఆ కోణంలో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏం చచ్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో స్వయం కృషితో గెలిచే బలం మాకు ఇంకా ఉందని చెప్పాను అంతే. ఆ రోజు పార్టీ అనేది పని అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బతుకుతుంది అన్నట్టు అడిగారండి వాళ్ళు. ఆ ఆస్పెక్ట్లో అడిగారు. వాళ్ళు అడిగిన కోణం ఆ రోజు ఏంటి అంటే పార్టీ చనిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోతే పార్టీ లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవంగా 4 ఏళ్ళ కోసం రాలేదు కదా, రాజకీయంగా ఆయన ఏం యాక్టివ్గా లేరు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎందుకు గెలిచింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్? చంద్రబాబు నాయుడు గారిని తీసేసి ఇంకో నాయకుడు వచ్చారా ఇవాళ? రాలేదు కదా. సో దోస్ ఆర్ ఆల్ ఏంటి అంటే ఆ మూమెంట్కి టీఆర్పీస్ తెచ్చుకోవడానికి, థంబ్నెయిల్ మీద వ్యూస్ రావడానికి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడం తప్ప దాని నుంచి ఏమీ లేదు. అండ్ వాస్తవంగా ఎప్పుడైనా సరే గెలిచిన వెంటనే నాకన్నా గొప్పోడు ఎవడు లేడు ప్రపంచంలో అనుకోవడం సహజం. ఓడిపోయిన తర్వాత వాడు పనికిరాడు, వాడు వెంటనే వాడు చచ్చిపోతాడని అనుకోవడం కూడా సహజం. సమాజంలో బహుశా ఫస్ట్ ఇయర్ చాలామంది అనుకుంటారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది అని, కానీ అది శాశ్వతం కాదు అనేది నిరూపించారు. 2024 ఎలక్షన్ అంటే చాలాసార్లు వినిపిస్తుంది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ నవంబర్ డిసెంబర్లో అవబోతున్నాయి, వీలైతే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో జరుగుతాయి అని అంటూ ఉన్నారు. కానీ వైసీపీ నాయకులైతే దానికి మా నాయకుడైతే సముఖంగా లేరు, ఎప్పుడు జరగాలో షెడ్యూల్ ప్రకారం అప్పుడే జరుగుతాయి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రీపోన్ చేయాలని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు చెప్తారు మీకు? వాళ్ళు ప్రీపోన్ ఎందుకు చేస్తున్నారు? ప్రీపోన్ చేయకపోతే ఓడిపోతారని. సో ప్రీపోన్ చేస్తున్నామని ఇప్పుడే చెప్తే దాన్ని పొలిటికల్ స్ట్రాటజీస్గా భావించవచ్చు కదండి. ఎందుకంటే చాలాసార్లు ఈవెన్ చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు కూడా ప్రీపోన్ చేసి అంటే ముందస్తు ఎలక్షన్లకి వెళ్ళిన సందర్భాలు కదండి. స్ట్రాటజీ అనేది నాతో ఉంటే స్ట్రాటజీ, ఓకే, అందరికీ తెలిసిపోతే అది స్ట్రాటజీ కాదు కదా. సో నిజంగా ఆయనకి ఆ స్ట్రాటజీ ఉంటే ఆయన ఎందుకు చెప్తాడు? బయటకు చెప్పరు ఆయన. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తారు. సో 2024 ఎలక్షన్లో టీడీపీ పార్టీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు ఒక నాయకుడిగా? మేము ప్రభుత్వం లోపలికి వస్తాం.
అంటే ఎన్ని సీట్లు అంటే వాళ్ళు చూడండి వైనాట్ 175 మేము గెలవాలి, ఈవెన్ కుప్పంలో చంద్రబాబు గారిని కూడా ఓడించాలి అన్న, అంటే ఒక అది మీరు ఏమైనా అనుకోండి, అతి విశ్వాసం అని మీరు అనుకుంటారు, వాళ్ళ విశ్వాసం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము అడిగినప్పుడు మా విశ్వాసం ఆత్మవిశ్వాసం అంటూ ఉన్నారు. సో అలాగే ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు కదా, అలాగేమైనా మీకేమైనా ఉందా, ఫిగర్ ఏదైనా ఉందా? ప్రతి రాజకీయ పార్టీ ప్రతి సీట్లో గెలవాలనే కృషి చేయాలి, అది మా ధర్మం. ఓకే, మేము ప్రతి సీట్లో గెలవాలని పనిచేయాలి, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మంచి నాయకత్వం ఇవ్వాలనేదే మా ఆశ. సో వాళ్ళు 175 మీద మాట్లాడడంలో తప్పులేదు, కానీ అది అతి ఆశ. ఇప్పుడు మేము 175కి 175 గెలుస్తామని నేను అనట్లేదు. ప్రభుత్వం మాది, అది 100 సీట్లతోనా 120 సీట్లతోనా 140 సీట్లతోనా అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మంచి అభ్యర్థులు పెట్టాలి, ఈ జరగబోయే సంవత్సరంలో పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మాకన్నా మంచి లీడర్ ఉంటే పార్టీలు ఏవి ఉన్నా సరే బార్డర్ లైన్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. బట్ జనరల్ ఒపీనియన్ ఎక్కడికి వెళ్ళినా సరే, అండ్ నా సొంత నమ్మకం మనసాక్షి చూసినా సరే, తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రభుత్వం లోపలికి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎన్ని నంబర్స్ అనేది నేను చెప్పలేను. అది సింగిల్గా వస్తుందా లేకపోతే జనసేనతో సంయుక్తంగా వస్తుందని భావిస్తున్నారా మీరు, అంటే ఇప్పుడుండే స్ట్రాటజీ ప్రకారం? నాకు తెలియదండి, బట్ నా ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ బాగా పనిచేసి 40% యువతకి ఇద్దాం అనుకుంటున్న మంచి అభ్యర్థులకి ఇస్తే నేను సొంతంగా వచ్చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సమస్య. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ హక్కు, ఆంధ్రుడి హక్కు. అంటే ఇప్పుడు తెలుగోడు సొత్తు అన్నట్టు తెలుగోడు హక్కు అనే మాట, ఎందుకంటే రెండుగా విడిపోయారు కాబట్టి. సో దాని మీద టీడీపీ పార్టీ పోరాడాల్సినంత ఇదిగా పోరాడట్లేదు అని వినిపిస్తుంది కొన్ని చోట్ల. దాన్ని ఏ విధంగా భావిస్తారు, అంటే ఏ విధంగా ఎనలైజ్ చేస్తారు మీరు, అంటే మీరు చేస్తున్న పోరాటం ఏంటి? నేను ఈ ఇష్యూ మీద లాస్ట్ 2 years నుంచి అనేక మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఓకే, మన తెలుగుదేశం పార్టీ విలువ ఏంటి అనేది మనకి చరిత్ర చూస్తే తెలుస్తుంది. 95 నుంచి 2004 మధ్యలో కూడా వాజ్పేయి గారు అప్పుడు వెన్ హీ వాజ్ దేర్ ప్రధానమంత్రిగా 1999 to 2004లో ప్రైవేటైజ్ చేస్తారని వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎర్రన్నాయుడు గారు, ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్స్ని, ప్రధానమంత్రిని వాళ్ళందరినీ కల్పించి ఎక్విటీ ఇన్ఫ్యూషన్ చేయించి అప్పుడు ప్రైవేటైజేషన్ ఆపించారు. ఓకే, అది మా ట్రాక్ రికార్డ్. ఆంధ్రుల హక్కు, కార్మికుల కష్టాన్ని, వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకుందామని అప్పుడు మేము కాపాడుకున్నాం. అది మా ట్రాక్ రికార్డ్ కదా. ఇవాళ గవర్నమెంట్లో మేము లేము. మాకు 3 లోక్సభ, 1 రాజ్యసభ, 4 ఎంపీలు ఉన్నారు. ఇది మాట్లాడంటే ఢిల్లీలో మాట్లాడేది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం సమస్య కాదు కదా, అక్కడ సమస్య. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 30 ఎంపీలు ఉన్నారు. 30 ఎంపీలతో మెడలు ఉంచుతా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు మెడలు ఉంచడం సరే, వాళ్ళు ఉంచట్లేదు అని అనుకోండి. మీరు కూడా మాట్లాడాల్సిన ఇదిగా, అంటే చంద్రబాబు గారు ఈ మధ్య గమనించిన, అంటే పొలిటికల్ అనలిస్టులు చెప్పేదండి, నేను చెప్పేది కాదు. బీజేపీ పార్టీని టార్గెట్ చేయట్లేదు. అంటే మొన్నే చంద్రబాబు గారు ఒక రిపబ్లిక్ టీవీ ఒక కంటెస్ట్లోని ఆయన చెప్పారు, ఒక చాట్లోని, నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ పర్సన్, ఆయన చేసే ప్రతిదానికి 100% మద్దతు ఇస్తాము నేను మద్దతు ఇస్తాను అంటే ఆయన మద్దతు ఇస్తున్నట్టు అట్లా చెప్పారు కదండి. అంటే వీళ్ళు దాన్ని అదే అంటున్నారు. అంటే బీజేపీ అంటే వామపక్షాలు అలాంటివి ఏమంటున్నాయంటే వైసీపీ, టీడీపీ, బీజేపీకి ఆల్మోస్ట్ తొత్తుల్లాగా ఉన్నాయి. అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో నేను వేరేగా చెప్పట్లేదండి. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీని ఎదిరించే హక్కు, ధైర్యం అది లేకుండా పోయింది వీటికే అంటున్నారు. జనసంఖ్య లేదు, మాకు జనసంఖ్య లేదు, ఇవాళ ఎంపీ సంఖ్య మాకు లేదు పోటీ చేయడానికి ఆ విషయం మీద. ఇంకోటి, ఇక్కడ మా లీడర్స్ అందరూ ఏకతాటి మీద ఉన్నారు. ప్రైవేటైజేషన్ మీద వ్యతిరేకం అని. చంద్రబాబు నాయుడు గారు కూడా, పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ యూనియన్ లీడర్స్తో మాట్లాడడం జరిగింది. ఏమన్నారు? మేము ప్రభుత్వంలో లేము, ప్రభుత్వానికి మేము మద్దతుగా మేము ఉంటాము, మీలాంటి ప్రభుత్వంతో ఎప్పుడు కలవకూడని అనుకున్న ప్రభుత్వంలో కూడా మేము కలిసి వస్తాం. ఎప్పుడు మీరు రాజీనామా చేయండి స్టీల్ ప్లాంట్ కోసం, మీ 30 మంది ఎంపీలు రాజీనామా చేయండి, మా 4 రాజీనామా చేస్తారు. కాదు, మీ 150 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మా 20 మంది రాజీనామా చేస్తారు. గవర్నమెంట్గా మీరున్నారు, మీరు బాధ్యత తీసుకుని లీడ్ చేయండి, మేము మిమ్మల్ని ఫాలో చేస్తాం, మీరు ఏం చెప్తే అది చేస్తాం.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడానికి. దానికి ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టాండ్ పబ్లిక్గా చెప్పేశారు, ఓకే. లోపలేమి ముసుగులో గుద్దులాట కాదు. వేరే ప్రభుత్వం ఆ స్టాండ్ తీసుకోలేదు. సో వైసీపీ ప్రభుత్వం అనేది వైసీపీ వారు గట్టిగా పోరాటలేదని మీ ఎలిగేషన్ అంతే అండి? మనం ఏం చెప్పాము, మనం ఓపెన్గా మన స్టాండ్ చెప్పేశాం కదండి. ఇప్పుడు 25 ఎంపీల్లో 3 రాజీనామా చేస్తే ఏం అవ్వదు, బై ఎలక్షన్లు జరుగుతాయి. 25 ఎంపీలు రాజీనామా చేస్తే అది నేషన్ వైడ్ మెసేజ్ అవుతుంది. సార్ అలాగే మీకోసం భరత్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదండి. అంటే ఇప్పుడు మీరు పార్లమెంటరీ పార్టీలో అధ్యక్షుడు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మీకోసం భరత్ అనే ప్రోగ్రాము మీరు ఏదైతే స్టార్ట్ చేశారో దాని పర్పస్, మెయిన్ పర్పస్, ఆ ఉద్దేశం ఏంటండి? జనాల సమస్యలు అర్థం చేసుకోవడానికి అండి. ఓకే. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేశాను. ప్రతి వారం 3 రోజులు మార్నింగ్ 7 to 10, సాయంత్రం 5 to 8 PM వెళ్ళి వీధి వీధి తిరిగి అందరినీ కలవట్లేదు, ఇంటింటి ప్రచారం కాదు ఇది. ఆ వీధిలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి, ఆ వార్డులో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటని అక్కడున్న నివాసులతో చర్చించుకుంటున్నాం. అండ్ ఆ ప్రాసెస్లో మా క్యాడర్ ఎలా ఉన్నారు, మా లీడర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళందరూ జనాలతో ఎలా రిలేషన్షిప్స్ అన్నీ గమనిస్తున్నాం. దీనికి ఉద్దేశం ఏంటి అంటే, రేపు ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయితే విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి, అసలు విశాఖపట్నం వాసులకు ఉన్న సమస్యలు ఏంటని అర్థం చేసుకోవడానికి. ఓకే. సో అది ఆల్రెడీ 2 వారాలు అయిపోయినాయి, చాలా బాగా జరిగింది. రేపు మార్నింగ్ 7 AM మళ్ళీ 3వ వారం బిగిన్ అవ్వబోతుంది. సో ఇలా అన్ని 7 నియోజకవర్గాలని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నెలకు ఒక నియోజకవర్గం అనుకుంటే 7 నెలల్లో అది అయిపోతుంది. దాని లోపల లొకేషన్ పాదయాత్ర కూడా విశాఖపట్నానికి వచ్చేస్తుంది. అప్పుడు ఆయనతో పాటు నడిచి ఆయన కూడా చెప్తాం విశాఖపట్నంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఆయన కూడా దాని మీద మాట్లాడతారు అప్పుడు. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందని భావిస్తున్నారు మీరు? బలంగా ఉందని భావిస్తున్నారా, లేకపోతే కొన్ని సర్దుబాట్లు ఏమైనా చేయాల్సి ఉందని భావిస్తున్నారా, ఇంకేమైనా ప్రయత్నాలు చేసి ఇంకా బలం పుంజుకోవాల్సి ఉందని భావిస్తున్నారా? మేమంత నెగిటివ్ టైము వాళ్ళకి ఒక్క ఛాన్స్ అని సానుభూతి వచ్చి వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినా సరే మేము ఇప్పుడు 4 గెలిచాం. అప్పుడు 2019లో అప్పుడే 4 గెలిస్తే ఇప్పుడు అన్ని 7 గెలుస్తాం. ఓకే. సార్ ఇక్కడ యాక్చువల్గా లోకేష్ గారి పాదయాత్ర ఇక్కడ త్వరలో రాబోతుంది కదండి. లోకేష్ గారికి అంటే